BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. పెట్టుబడులను ఆకర్షించడంలో గడిచిన ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం దేశంలోనే 3వ స్థానం సంపాదించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ తొంతంతా జరిగిందని చెప్పి గడిచిన 2 రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో ఒక రకమైన వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమా కాదా, దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే ఆమదాలవలస ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారు? కోన రవి మనతో ఉన్నారు. సరే సార్, గతంలో రాష్ట్రం మన దేశంలోనే 3వ స్థానం సంపాదించిందంట పెట్టుబడులను ఆకర్షించడంలో. వేల కోట్ల రూపాయలు జగన్ ఆకర్షించారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పి వైసీపీ అనుకూల మీడియాలో కొన్ని రకాల వార్తలు వచ్చాయి. అంటే వైసీపీ అనుకూల మీడియాలో అచ్చుతప్పు అదేంటంటే 3వ స్థానం వచ్చింది మహిళల పైన అగత్యాల్లో, ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో. ఈ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీలో మొదటి స్థానం వచ్చింది. భారతదేశంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నాం. ఈ రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలు, మహిళల మీద దాడుల్లో 3వ స్థానంలో ఉన్నాం. అలాగే ఉమెన్ మిస్సింగ్ కేసులు 3వ స్థానంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కాలంలో సాధించినటువంటి ప్రగతి అది. ఈ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొట్టమొదటి రాష్ట్రం ఇది. అగ్రగామిగా మనం ఉన్నాం. 14 లక్షల కోట్ల రూపాయలు. ఏ రకంగా సహజ వనరులు దోపిడీ చేశారు, ఏ రకంగా ఇసుకని దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా ఈరోజు శ్వేతపత్రం కూడా విడుదల చేయబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు, ఆ పిచ్చోడితో పాటుగా ఆ బులుగు మీడియా వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళు స్ట్రైట్గా అడుగుతున్నాను, మీరు పెట్టుబడులు వచ్చి ఉంటే జిఎస్టీ వస్తుంది కదా. ఈ రాష్ట్రంలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి వస్తే 10 రూపాయలు మళ్ళీ ఒక 10,000 రూపాయలు తిరిగి జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. ఏదా ఆదాయం? ఎక్కడికి వెళ్ళింది ఆ ఆదాయం? ప్రతి వస్తువు మీద కూడా 10 రూపాయలు జిఎస్టీ తిరిగి ప్రభుత్వానికి కడుతున్నాం కదా. మనం ఒక సబ్బు కొంటే కడుతున్నాం, ఒక టూత్పేస్ట్ కొంటే కొంటున్నాం, అలాగే ఒక బ్రష్ కొంటే కడుతున్నాం. అంటే ఏదైనా పెట్టుబడిదారుడు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మళ్ళీ తిరిగి 10% మినిమం 10% జిఎస్టీ మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుంది. ఎంత వచ్చింది నీ జిఎస్టీ? దాన్ని చెప్పమని ఈ బులుగు మీడియాని సమాధానం చెప్పమనండి. కేవలం ధరలను పెంచడం ద్వారా ఆదాయం పెరిగింది తప్ప 48 రూపాయలు ఉన్నటువంటి చీప్ లెక్కర్ బాటిల్ని 2019లో దాన్ని 250 చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆదాయం పెంచాడా? ఆదాయం వచ్చిందా ఈ రాష్ట్రానికి? ధరలు పెంచాడా? ధరలు పెంచిన దానిపైన జిఎస్టీ రూపంలో వెళ్ళిందే తప్ప రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయ మార్గాలు ఏవి? అలానే ప్రతిదీ ఈవెన్ కరెంటు బిల్లులు, దాని మీద జిఎస్టీ, ఇవన్నీ కూడాను ధరలు పెంచడం వలన, ధరలని అధికంగా చేయడం వలన 100-200-300% పెంచడం వలన జిఎస్టీ కలెక్షన్ అయింది తప్ప ఆదాయం ఎక్కడొచ్చింది ఈ రాష్ట్రానికి? ఇది బులుగు మీడియాని నేను చెప్పాలి కదా వాళ్ళు ప్రజలకి. ఆరోపణల మీద క్లారిటీ ఇచ్చారు. మీది 4 రోజుల క్రితం ఏర్పట్టాను ఒక బేబీ ప్రభుత్వం, మీ మీద విమర్శలు చేయను, ఒక విజ్ఞతగా ఈ ప్రభుత్వం మీద, అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాల మీద ఎవరు విమర్శలు చేయరు, కానీ మీ యాక్షన్ ప్లాన్ తెలుసుకోవాలని ఉంది. గతంలో అప్పులని మీరే ఆరోపించిన పరిస్థితి ఉంది, అప్పులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 4 రోజులు ఎలాంటి ఆదాయం లేదు, ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఆదాయం, పెట్టుబడుల ద్వారా ఆదాయం లేదు, ఉచి తీసుకుంటూ వచ్చిన ఆదాయాన్ని కూడా వదులుకుంటున్నారు. 3,000 కలిపి ఎక్స్ట్రా 7,000 పెన్షన్లు ఇస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ మీరు జగన్ ఫార్ములాలోనే వెళ్తున్నారా? మళ్ళీ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అప్పుల్లోనే నెట్టేసే పరిస్థితి ఉందా? ఇంకేమైనా ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి? ఒకసారి మీ మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత వచ్చింది? 700 కోట్లేగా. కానీ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది ఎంత? 1,80,000 కోట్ల రూపాయలు ఇసుక మీద. అంటే ఎవరికి వెళ్ళింది అది? జగన్మోహన్ రెడ్డి దోపిడీకి వినియోగించుకున్నాడు. సెబ్ అని ఒక ఏజెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ని పెడుతున్నానని చెప్పి మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, మైన్స్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసావు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాడు వెళ్ళడానికి లేదు, లోకల్ పోలీస్ వెళ్ళడానికి లేదు, లోకల్ తహసీల్దార్ వెళ్ళడానికి లేదు, లోకల్ సెక్రటరీ వెళ్ళడానికి లేదు, లోకల్ విఆర్ఓ వెళ్ళడానికి లేదు. సెబ్ బోర్డు చూస్తాడు, వాడికి ఏమి ఇచ్చాడు ఇన్స్ట్రక్షను? నువ్వు కూడా వెళ్ళి పట్టుకోవడానికి వీల్లేదు. ఎంత ఆదాయం? మీరు నన్ను ఆ ప్రశ్న వేసే ముందు ఈ రాష్ట్రానికి నేను తిరిగి ప్రశ్నిస్తున్నాను, గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుక మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత?
అయితే 700 కోట్లు ఈ 1,80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటే 700 కోట్లు ఈ రాష్ట్రానికి భారమా? 5,50,00,000 మంది ప్రజలు, భవన కార్మికులు 40 లక్షల మంది ఉంటే దాన్ని ఇంకా తలుపులు అమ్మేవాడు, గడలు అమ్మేవాడు, దాని పనులు చేసేవాడు, వీళ్ళందరికీ కూడా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ యాక్టివిటీ ఉండి అవి సేల్స్ అయితే కదా మనకి జిఎస్టీ వస్తుంది. ఈరోజు మనం 700 కోట్ల రూపాయలు మైన్స్ రూపంలో మనం సబ్సిడీ ఇచ్చాం ప్రజలకి. కానీ దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే పనివాడికి పని దొరుకుతుంది. మిగిలినటువంటి ఐటమ్స్ అన్నిటికీ కూడాను, మెటీరియల్ కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా సిమెంట్ కొనాలి, స్టీల్ కొనాలి, గాళ్ళ కొనాలి, గోల్యం కొనాలి, షీట్ కొనాలి, అన్నీ కొనాలిగా. అవన్నీ కొంటే జిఎస్టీ పెరుగుతుందిగా. అంటే దీని అర్థం ఏంటి? ఎంత ఆదాయం వస్తుంది? 700 కోట్ల రూపాయలు మేము మైన్స్ ఛార్జెస్ ఉచితంగా ఇసుకిచ్చినా ఈ ప్రభుత్వానికి రేపు రాబోయే రోజుల్లో 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. మీరందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే 700 కోట్లు ముఖ్యమా, 10,000 కోట్ల రూపాయలు ముఖ్యమా? ఏది ముఖ్యం? యాక్టివిటీని పెంచడం ద్వారా, ప్రమోట్ చేయడం ద్వారా అందరికీ కూడా ఉపాధి కల్పించడం ఎంత ముఖ్యమో, అట్ ది సేమ్ టైం మనకి ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆ రోజు పట్టిసీమ కట్టాం, 1,640 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో పట్టిసీమ ద్వారా 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది. 3 పంటలు వేస్తున్నారు అక్కడ ఆ ప్రాంతంలో. ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని నమ్ముతారు, మనకి జిఎస్టీ వస్తుంది. మిల్స్కి వెళ్తే జిఎస్టీ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఎవ్రీ స్టేజ్ ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది కదా. ఇది రికరింగ్ ఆఫ్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, పరిపాలన విధానం. జగన్మోహన్ రెడ్డి లాగా 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు తెగమింగారుగా. మీరు ఆ 700 కోట్లు ఉచితం అని చెప్తున్నా, గతంలో వైసీపీ టైంలో ఎంత ఖర్చు అయిందో టన్నుకి ఇప్పుడు కూడా అంతే ఖర్చు అవుతుంది. పెద్దగా ఉచితమేమీ లేదు, ప్రకటనలోనే ఆర్భాటం అని వైసీపీ. ఏమండి, మేము ట్రాక్టర్ 1,140 రూపాయలకి ఇస్తున్నామని చెప్పాం. ఇస్తున్నాం కదా. ఒక ట్రాక్టర్ ఇసుక 1,140 రూపాయలకి మేము ఇస్తున్నాం, ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. మేము వసూలు చేస్తున్నది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వరకు మాత్రమే. లోడింగ్ అండ్ అన్లోడింగ్, ఇప్పుడు ఇసుక నదిలోకి వెళ్తుంది, ట్రాక్టర్ వెళ్తుంది, లేదా ట్రిప్పర్ వెళ్తుంది, ఇంకోటి వెళ్తుంది, మరి దాన్ని ఎవరు లోడ్ చేస్తారు? మేము ఏంటి వస్తువుని ఉచితంగా ఇస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ అండ్ లోడింగ్ ఛార్జెస్ ప్రభుత్వం ఇవ్వదు కదా. దానికి ఈరోజు 1,140 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ధర. నిన్నటి వరకు నా ఆంధ్రప్రదేశ్లోనే 5,000, 6,000 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఎందుకు తగ్గింది? లేదు 5,000 మేము 2,000కి వెళ్ళింది అనుకోండి, 2,000కి వెళ్ళినా తక్కువ అయినట్టే కదా, 3,000 రూపాయలు ఆదా అయినట్టే కదా. దీనివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది కదా. ఒక ఇంటికి 50 ట్రాక్టర్లు వేసుకుంటే 53,000 మిగిలిన 1,50,000 మిగులుతుంది కదా కన్స్ట్రక్షన్ దాంట్లో. మల్టిప్లైడ్ ఎఫెక్ట్, ఇది ఎకనామిక్స్. ఈ థియరీ అర్థం కాకుండా బులుగు మీడియా వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే పిచ్చోడు, ఆ వానలు కూడా పిచ్చి తరహాలో మాట్లాడుతున్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. తప్పనిసరిగా ఆదాయాన్ని మేము పెంచే మార్గాలు మాకున్నాయి. ఈరోజు అమరావతి ఉంది, అమరావతిలో మేము 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్ వేసి రోడ్లు తుడిస్తే ఈరోజు అందరూ కూడా 135 ఆఫీసులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలని కూడా మా స్థలాలు మాకు అప్పచెప్పండి, రేపటి నుంచి మేము కార్యక్రమం ప్రారంభిస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళ కార్యక్రమం ప్రారంభించి యాక్టివిటీ పనిచేస్తే ఈరోజు అక్కడ పని వాళ్ళకి కూలి పనులకి కూలి దొరుకుతుంది, మేస్త్రికి మేస్త్రి పని దొరుకుతుంది, ప్లంబర్కి ప్లంబర్ పని దొరుకుతుంది, వెండర్కి వెండర్ పని దొరుకుతుంది. దాని ద్వారా ట్యాక్స్ రైజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడాను, అందుకనే ఆదాయాన్ని ఎలా పెంచాలో మాకు తెలుసును, తప్పనిసరిగా చేస్తాం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్తో ముగిస్తాను. గడిచిన ఎన్నికల్లో తమ్మినేని సీతారాముని కాదని కోనరావుకి ఆమదాల వలస ప్రజలు గెలిపించిన దాంట్లో ప్రధానంగా రెండు ఉన్నాయి. ఆమదాల వలస అయితే రోడ్డు విషయంలో కానీ, అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మీడియాలో హైలైట్ అవుతున్న వయాడక్ట్ వంటి సమస్యలు. 25,000 ఎకరాలకు ఇచ్చే వయాడక్ట్ కూడా అనేక మరమ్మతులు, నిర్వహణ లోపంతో ఇది వెళ్తుందని. ఈ 2 ప్రధాన సమస్యలతో పాటు మిగిలిన ప్రధాన సమస్యలను ఎప్పట్లోగా గట్టెక్కించే యాక్షన్ ప్లాన్తో కోనరావు వెళ్తున్నారు. నేను ఎన్నికల ముందు చెప్పా, ఆమదాల శ్రీకాకుళం రోడ్డు నాకు 6 నెలలు గడువు ఇవ్వండి అని చెప్పా. ఎందుకనంటే ధ్వంసం, అది విధ్వంసం చేశారు. విధ్వంసం చేస్తే దాన్ని పునర్నిర్మించాలి కదా. ఈరోజు వయాడక్ట్ ఉంది, 5 సంవత్సరాలు అయింది, అక్కడ ఏదో చిన్న జరిగిందని 5 సంవత్సరాలు దాన్ని విడిచిపెట్టారు. అంటే దాన్ని ఇన్బ్యాలెన్సెస్ అయ్యాయి, లోడ్స్ అన్నీ మారిపోతాయి, పిల్లర్స్ కూడా వీక్ అవుతాయి. సో ఇప్పుడు ఒక ప్రమాదాన్ని ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసాక వెళ్తే, ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ తమ్మినేని సీతారాం లాంటి ఈ డమాబుస్ లాంటి వీళ్ళందరూ చేసినటువంటి నిర్లక్ష్యం, వాళ్ళ అవినీతి కారణంగా ఈరోజు ఇది చేశాం. ఈరోజు ఏం లేదు, నా మున్సిపాలిటీలో 79 మంది ఈ తుడిచే వాళ్ళు ఉంటే సీతారాం ఇంటి దగ్గర 12 మంది ఉండేవాళ్ళు. ఆయన కాలేజీలో పనిచేసినోడికి మున్సిపాలిటీ నుంచి జీతమే, ఆయన పెట్రోల్ బంక్లో పనిచేసినోడికి మున్సిపాలిటీ నుంచి జీతమే, ఆయన ఇంట్లో పనిచేసినోడికి మున్సిపాలిటీ నుంచి జీతమే, ఆ డ్రైవర్లకి మున్సిపాలిటీ నుంచి జీతమే. 1,20,00,000 రూపాయలు 5 సంవత్సరాలు వాళ్ళు జీతాలు ఇచ్చారు. మీరు ఎంతగా ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు పోనీ మీరు అన్నట్టు వాస్తవమే, మీ మాటల్లోనే వాస్తవం. ఎందుకు చర్యలు తీసుకోవడం? చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే కదా తెలిసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయిందండి. అసలు ఎక్కడున్నామో, ఎలాగున్నామో, ఏం జరిగిందో నేను చర్యలు తీసుకుంటాను కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. చట్టం దాని పనేది చేస్తుంది కదా. డమాబుస్ రోడే చాలాసార్లు చెప్పాడు కదా, చట్టం దాని పనేది చేస్తుంది. నీకెందుకు తొందర? సార్, ఇది మొత్తానికి ఆమదాల్స్ ఎమ్మెల్యే మాజీ విప్ కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో ఆమదాల్స్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని కోన రవికుమార్ చెప్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే ఇటీవల ప్రధాన సమస్యలుగా ఉన్న ఆమదాల్స్ రోడ్డును, అదేవిధంగా మరికొన్ని సాగునీటి సమస్యలను గడిచిన 6 నెలల యాక్షన్ ప్లాన్ ముందుకెళ్తున్నామని కోన రవికుమార్ చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో వైసీపీ హయాంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్న ఏదైతే ఇటీవల కాలంలో మీడియాలో వెలువైన వార్తలను కూడా ఆయన ఖండించిన పరిస్థితి. రాష్ట్రంలో దేశంలోనే 3వ స్థానం కాదు, ఏదైతే ఆరోపణలు అవినీతి విషయంలో దేశంలో 3వ స్థానంలో నిలిపిన ఘనత వైసీపీ సర్కారుకు దక్కుతుందని, వాటన్నిటిని గట్టెక్కించి చంద్రబాబు హయాంలో ఇప్పుడు మరోసారి ఏదైతే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కోన రవికుమార్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల్స్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.